హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనము చాలామంది కామన్లీ ఆస్డ్ క్వశ్చన్, డెలివరీ తర్వాత ఎన్ని రోజులకి నార్మల్ అయిపోతుంది మొత్తానికి, అంటే అన్ని చేంజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ ఏవైతే ఉంటాయో అవన్నీ నార్మల్ ఎంత లోపల అవుతాయి అనేది అడుగుతుంటారు. సో అవి తెలుసుకుందాం ఈరోజు. సో యూజువల్గా ఏంటంటే పోస్ట్ డెలివరీ సాధ్యంత వరకు 6 to 8 వీక్స్, దట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ టైం. యూజువల్గా 8 వీక్స్లో అన్నీ కూడా నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే మనకు బాడీలో ఫిజియలాజికల్ చేంజెస్, అంటే లైక్ బ్లడ్ వాల్యూమ్ పెరగడం కానీ, ప్లేట్లెట్స్ పెరగడం కానీ, అవన్నీ కూడా, అంటే హార్ట్ పైన లోడ్ పెరగడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ పోస్ట్ డెలివరీ 6 to 8 వీక్స్లో నార్మల్ అవుతాయి. అండ్ దెన్ మనకు ఇన్వల్యూషన్ ఆఫ్ ద యూట్రస్ అంటాం, అంటే గర్భసంచి 9 నెలలు పెరిగినప్పుడు ఓవర్ స్ట్రెచ్డ్ అవుతుంది. అది కూడా డే బై డే నిదానంగా ముడుచుకుంటూ ఆల్మోస్ట్ లైక్ 6 to 8 వీక్స్లో నార్మల్కి వచ్చేస్తుంది. బట్ ఆల్మోస్ట్ నియర్ నార్మల్ అని చెప్పాలి, బికాస్ పోస్ట్ డెలివరీ ఏంటంటే యూట్రస్ విల్ బి బల్కీ, అంటే ప్రీ డెలివరీ స్టేజ్కి అయితే రాదు, బట్ ఆల్మోస్ట్ నియర్ టు నార్మల్ వస్తుంది. అండ్ చాలామంది బ్రెస్ట్ చేంజెస్ కూడా అడుగుతుంటారు, అంటే పోస్ట్ డెలివరీ తర్వాత ఎన్ని రోజులకి నార్మలైజ్ అవుతుంది అనేది. సో యూజువల్గా ఏంటంటే బ్రెస్ట్లో మిల్క్ సెక్రేషన్ అనేది ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ అవుతుంది. అండ్ పోస్ట్ డెలివరీ అవ్వంలోనే బికాస్ ఆఫ్ ప్రొలాక్టిన్ హార్మోన్ వల్ల మిల్క్ సెక్రీషన్ అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం లోపల గ్రంథులు అనేది ఎక్కువగా సెక్రీట్ అవుతూ ఉంటాయి అండ్ హైపర్ట్రోఫీ కూడా అవుతుంది. సో బ్రెస్ట్ టిష్యూ అనేది ప్రెగ్నెన్సీతో పాటుగా పోస్ట్ డెలివరీ అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్ ఏంటంటే పోస్ట్ డెలివరీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మనం ఏంటంటే ఫీడ్స్ యాడిక్వేట్గా ఇస్తూ ఉంటే ఏంటంటే సైజ్ ఆటోమేటికల్లీ తగ్గుతుంది. బట్ డెఫినెట్లీ దెర్ విల్ బి లిటిల్ బిట్ ఆఫ్ సాగింగ్, అంటే కొంచెం సాగిపోవడం కానీ, లాక్సిసిటీ అవ్వడం కానీ అలా అవుతుంది. బ్రెస్ట్ చేంజెస్ మాత్రం నార్మలైజ్ అనేది అయితే ఉండదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఎంత ఫీడ్స్ ఇస్తే అంత బెటర్. అండ్ ఫీడింగ్తో అడ్వాంటేజెస్ ఏంటంటే వెయిట్ లాస్ కూడా అవుతారు. అట్ ద సేమ్ టైం బేబీకి కూడా వెయిట్ గెయిన్ అవుతుంది. అండ్ మనకు ఎక్కడైతే ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిషన్ ఉందో ఆ ఫ్యాట్ అంతా కూడా మొబిలైజ్ అయిపోతుంది. అండ్ బ్రెస్ట్కి ఏంటంటే మనకు సపోర్టివ్ సస్పెన్సరీ లిగమెంట్స్, సపోర్టివ్ అడిపోస్ టిష్యూ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఫీడ్స్ ఇచ్చినప్పుడు కూడా ఆ లిగమెంట్స్ అనేది వీక్నెస్ అవ్వడము, లేకపోతే ఆ అడిపోస్ టిష్యూ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో మనం ఫీడింగ్ యాడిక్వేట్లీ ఇస్తే ఏంటంటే సైజ్ కూడా నిదానంగా తగ్గుతూ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద అబ్డామినల్ మజిల్స్, అంటే పొట్ట కూడా ఎక్కువగా స్ట్రెచ్డ్ అవుట్ అవుతుంది. ఇమ్మీడియట్గా పోస్ట్ డెలివరీ అనేది నార్మలైజ్ అవ్వదు. యూజువల్గా 6 to 8 వీక్స్లో కొంచెం తగ్గుతుంది. అండ్ ఆఫ్టర్ 3 months, అంటే యూజువల్గా 12 వీక్స్ వరకు వెయిట్ చేయమంటాము. 12 వీక్స్ తర్వాత ఏంటంటే మనకు కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ తీసుకోవాలి. అండ్ పోస్ట్ డెలివరీ మనకు ప్రెగ్నెన్సీలో ఏవైతే స్ట్రెచ్ మార్క్స్ పడతాయో అదేంటంటే బికాస్ ఆఫ్ స్ట్రెచ్చింగ్ ఆఫ్ కొలాజిన్ అండ్ ఎలాస్టిన్ ఫైబర్స్తో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. అదేంటంటే డార్క్ పిగ్మెంటెడ్గా ఉంటాయి ప్రెగ్నెన్సీలో. అదే మనకు పోస్ట్ డెలివరీ యూజువల్గా అరౌండ్ 6 to 8 వీక్స్లో గ్రాడ్యువల్గా అవి స్ట్రెచ్ మార్క్స్ అనేది ష్రింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కలర్ చేంజెస్ కూడా అవుతాయి. అంటే అప్పుడు డార్క్ హైలీ పిగ్మెంటెడ్ ఉన్నాయి, ఇప్పుడు కాస్త లైట్గా అయిపోయి సిల్వరీ వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ స్ట్రెచ్ మార్క్స్గా మారుతాయి. అండ్ మోర్ ఓవర్ సైజ్ కూడా తగ్గుతుంది. దట్స్ కామనెస్ట్ థింగ్. అండ్ చాలామందికి ఏంటంటే మెడ చుట్టూ పిగ్మెంటేషన్, బాడీలో అంటే ఫేస్ కలర్ చేంజెస్, ఫేషియల్ కలర్ చేంజెస్, అట్లాంటివి, కొందరికి పింపుల్స్ రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి ప్రెగ్నెన్సీలో. సో ఇవన్నీ కూడా మనకు పోస్ట్ డెలివరీ 6 to 8 వీక్స్లో నార్మలైజ్ అయిపోతాయి. అండ్ దెన్ అబ్డామినల్ మజిల్స్ అనేదేమో అది స్ట్రెచ్నింగ్ అనేది పర్మనెంట్ పార్ట్, అది కంప్లీట్గా నార్మలైజ్ అవ్వదు. అట్లీస్ట్ 6 to 8 వీక్స్లో కొంచెం మటుకు స్ట్రెంత్, అంటే కోర్ స్ట్రెంత్ అనేది గెయిన్ అవుతుంది. బట్ ఆఫ్టర్ 12 వీక్స్ తర్వాత మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అండ్ ప్రెగ్నెన్సీలో చాలామందికి ఏంటంటే ఫేస్ పైన మార్క్స్ పడుతుంటాయి, ఎస్పెషలీ బటర్ఫ్లై షేప్డ్ ప్యాటర్న్. అదేంటంటే బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ప్యాచ్ ఏరియాస్ కానీ, పిగ్మెంటెడ్ ఏరియాస్ కానీ అట్లా ఏర్పడుతూ ఉంటాయి ఫేస్ పైన. దాన్ని మనం మెలస్మా అంటాం. అండ్ ఇది యూజువల్గా సన్లైట్ ఎక్స్పోజర్కి వెళ్తే ఇంకా ఎక్కువగా అవుతుంది. సో పోస్ట్ డెలివరీ ఏంటంటే యూజువల్గా 6 to 8 వీక్స్లో ఆ హైపర్ పిగ్మెంటెడ్ చేంజెస్, అంటే వాట్ ఎవర్ ద పిగ్మెంటేషన్ ఏదైతే ఉందో అది గ్రాడ్యువల్గా తగ్గుతుంది అండ్ కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కొందరికి మాత్రం ఈవెన్ ఆఫ్టర్ 12 వీక్స్, అంటే 3 months తర్వాత కూడా పర్సిస్టెంట్గా అలాగే ఉన్నప్పుడు మాత్రం అప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళడం బెటర్ ఆప్షన్. బికాస్ కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే మళ్ళీ అవి పర్మనెంట్ మార్క్స్గా ఉండిపోతాయి. అదొకటి. ఇంకోటి ఏంటంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ అండ్ ఈవెన్ ద యూరినరీ మజిల్స్, వాట్ ఎవర్ ద మనకు బ్లాడర్కి సపోర్ట్ చేసే మజిల్స్ కానీ, ఇవన్నీ కూడా 6 to 8 వీక్స్లో నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ స్టిల్ మన సైడ్ నుంచి ఏంటంటే కీగిల్ ఎక్సర్సైజెస్ అవి చేస్తే ఏంటంటే దాని స్ట్రెంత్ అనేది తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, కంగారు పడకూడదు. అంటే ప్రెగ్నెన్సీలు ఇవన్నీ చేంజెస్ అవుతున్నాయి, డెలివరీ తర్వాత నార్మల్ అవుతుందా లేదా అనేసి ముందే స్ట్రెస్డ్ అవటం, ముందే టెన్షన్ పెట్టుకోవడం అనవసరం. అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అయినట్టు అనిపిస్తే, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.